హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఈ వీడియోస్ ఎలా అంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలతో మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరికైతే ముందుగా హ్యాపీ సండే. మేమైతే చర్చికి వెళ్ళొచ్చాము. ఈ వ్లాగ్ అనేది ఎలా ఉంటుందో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. మీరు ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లేదబ్బా ప్లీజ్ లైక్ చేయండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పినా చిన్న హాయ్ చింతల్లి కొంచెం నుంచి ఈరోజు సండే స్పెషల్ వచ్చి బగారా రైస్ అనమాట. బాస్మతితో అయితే నా వీడియోస్లో అయితే చాలా చేశాను, కాకపోతే మళ్ళీ ఒకసారి చేద్దాం మన ప్రేక్షకుల కోసం అని చెప్పేసి సింపుల్గా అయితే బాస్మతి రైస్ అయితే చేస్తున్నాను. పలావు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా అయితే పిలుస్తుంటారు. మేమైతే ఎక్కువ పలావు లేకపోతే బిర్యానీ అయితే అంటాము. ముందుగా అయితే ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో అయితే ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఆ రెండు కొంచెం కలర్ చేంజ్ అయితే వరకు అయితే వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత బగారా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఆకు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇక అవి మొత్తం అయితే ఫ్రై అయ్యే వరకు అయితే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే ఒక చిన్న సైజు టమాటాలు అయితే నిలువుగా అయితే 4 ముక్కలుగా చేసుకొని టమాటా అయితే వేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఉంటే క్యారెట్ కానీ తర్వాత బీట్రూట్ కానీ ఉన్న పచ్చి బఠానీలు కానీ అవి వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేవు. నా దగ్గర కొన్ని ఇంకా కిస్మిస్తాను, ఒక 2 పలుకులు జీడిపప్పు అయితే ఉంటే అవి కూడా ఇంకా వేసాను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. మండీ బిర్యానీ ఫ్లేవర్స్లో అయితే మండీలో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కిస్మిస్ ఫ్లేవర్స్ అయితే హైదరాబాద్ అయితే ఇంకా మండీ ఫేమస్ అనమాట. నేనైతే వెళ్ళి తిన్నాను ఒకసారి, చాలా టేస్ట్ బాగుంది. ఇంకా ఊర్లో కదా కొత్తిమీర అవి అయితే తక్కువగా ఉన్నాయి, అసలు లేవు. కొంచెం ఇంకా నా అదృష్టం ఆ రోజు కొద్దిగా ఉంది. ఇంకా కొంచెం ఉంటే ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ పేస్ట్ అనమాట. అది చికెన్లోకి కూడా నేను ఇలాగే వేస్తాను. కర్రీ ఏంటంటే గ్రేవీ వస్తుంది. ఇంకా పేస్ట్ని అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. నేను వచ్చేసి 1/2 కేజీ చేస్తున్నాను అనమాట. 1/2 కేజీ రైస్కి అయితే చెప్తున్నాను. ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసిన తర్వాత ఒక్కసారి అయితే మొత్తం మనం ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న మిల్ మేకర్ అనమాట వాష్ చేసుకొని ఇంకా మిల్ మేకర్ని అయితే వాటర్ లేకుండా ఒకసారి అయితే ఇక పిండుకోవాలన్నమాట, వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి, చెక్ చేసుకోండి. ఎందుకంటే కర్రీలో ఎలాగో వేస్తాం కాబట్టి తక్కువగానే వేసుకుంటేనే మంచిదని అనుకుంటున్నాను. ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఫ్రై చేసుకొని ఇంకా ఫ్రై అయిన దాంట్లో ఏంటంటే వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అనమాట, అందరికీ తెలిసిందే కదా. ఇంకా అలా పోసుకొని వాటర్ అయితే బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా మనం కడిగి పెట్టుకున్న రైస్ని అనమాట ఒక 1/2 అవర్ ముందన్న నానబెట్టుకుంటూ కొంచెం వాటర్ తగ్గించుకోవాలి. లేదా అప్పటికప్పుడు అంటేనేమో కొంచెం సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా బియ్యం అయితే వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మనకి ఉడికిన తర్వాత ఇలా పైకి తేలుతుంది. అప్పుడు మొత్తం ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. ఇంక మధ్యలో మళ్ళీ ఎప్పుడు కలుపుకూడదు. ఇట్లా పైకి తేలినప్పుడు ఒకసారి అయితే కలుపుకొని ఇంకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఇంకా రైస్ అనేది పైకి తేలేంత వరకు అయితే మనం ఉంచుకోవాలి. తర్వాత ఏంటంటే నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది, ఇంకా ఎల్లో కలర్ అని ఆరెంజ్ అనమాట. ఇంకా అది వేసాను కలరు. కొత్తిమీర పుదీనా కొంచెం ఉంటే అది కూడా పైన అయితే వేసాను. ఇంకా కలర్లో కొంచెం వాటర్ అయితే కలుపుకొని అందరికీ తెలిసిన విషయమే కదా, అక్కడక్కడ పోసుకుంటే కలర్ఫుల్గా రైస్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నా దగ్గర నెయ్యి అయితే వేసుకున్నాను. కొంతమంది నెయ్యితో వేసుకుంటారు అనుకుంటా, ఇంకా నేనైతే నెయ్యితో స్కిప్ చేశాను. ఇంకా వాటర్ని కలుపుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే ఇంకా రైస్ని అయితే పెట్టుకుని దమ్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అబ్బా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ కూడా చేశాను అనమాట. చికెన్ కర్రీని కూడా వీడియో మొత్తం పెడదామంటే ఇంకా ఎందుకులే అని చెప్పేసి వీడియో అయితే ఎక్కువ తీయలేదు. ఇంకా అందరూ తెలిసిందే కదా, బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చికెన్ గ్రేవీకి కూరకి ఎప్పుడైనా సరే వెల్లుల్లి కానీ అల్లము ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే కర్రీ అనేది గ్రేవీ వస్తుంది అనమాట. ఇంకా మన వాటర్ అలాంటివి అయితే పోసే పనులు కూడా మంచి గ్రేవీ వస్తుంది. ఇంకా మా చెట్టుకున్న కరివేపాకు అనమాట, కరివేపాకు కొంచెం వేసుకున్నాను. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ అయితే కడిగేసి చికెన్ కూడా వేసేసి సాల్ట్ పసుపు అయితే వేసుకొని ఒకసారి అయితే మంచిగా ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ దగ్గర మసాలా పొడులు ఏమైనా ఉంటే
చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ అలాంటివి ఉంటే మసాలాలు వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకోవడమేనమాట. కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇంకా టమాటా వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా నేనైతే టమాటా వేసుకొని కర్రీని అయితే ఇలాగ చేసుకున్నాను. ఇంకా వేడి వేడి అన్నము చికెన్ కర్రీ అయితే ఈ సండే స్పెషల్తో అయితే మేము ఇంకా కానిచ్చాము. మీరేం వండుకున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందబ్బా. ఇంకా ఆ రోజు సండే రోజు ఈవినింగ్ అనమాట మాకు ఊర్లో వినాయకుడిని అయితే ఊరేగిస్తున్నారు. ఇంక ఇది రెండో వినాయకుడు అనమాట మా వీధిలోకి రావటము. మళ్ళీ ప్రేక్షకుల కోసం ఆ వీడియో మంచిగా కామెంట్ పెట్టారు. ఇలాగా మేము చిన్నప్పుడు చేసుకున్నాము, చిన్నప్పుడు ఉండేవాళ్ళం అని చెప్పేసి. థ్యాంక్స్ అబ్బా కామెంట్ పెట్టినందుకు. మీకోసం మళ్ళీ ఒక వినాయకుడిని అయితే వీడియో తీస్తాను. ఇంకా ఫుల్ పోలీసులు సెక్యూరిటీతో ఇలా వీడియోస్తో డీజేలతోనైతే పెట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే అనమాట వీడియో కూడా వస్తుంది. నెక్స్ట్ వినాయకుడు అయితే మళ్ళీ వస్తే తీస్తాను. మొత్తం మా ఊర్లో 3వ వినాయకులు అయితే పెట్టారంట. కాకపోతే ఇంకా భయంగానే వీడియోస్ ప్రేక్షకుల కోసం అయితే వీడియో తీస్తాను. ఎందుకంటే అందరు బాయ్స్ కదా, ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టుగా ఇంక కూర్చున్నాము వదిన నేను అనమాట మా ఇంటి ఎదురుగా. ఇంకా కూర్చున్నాము. ఇంకా వినాయకుడిని అయితే ఇక ఊరేగించుకుంటూ ఇక ప్రసాదాలు అయితే పంచుకుంటూ వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళు ఇలాగా షేర్ చేసుకున్నారు. ఆ హ్యాపీనెస్ని కూడా మీతో షేర్ చేయాలని చెప్పేసి ఇలా వ్లాగ్లోనైతే పెట్టాను అనమాట. నచ్చిందో లేదో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు సండే రోజు ఏం వండుకున్నారో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అబ్బా అంటే వినాయకుడి రోజు నీసు వండుకోకూడదు అంటారు, కానీ మేము క్రిస్టియన్స్ కదా, మాకు అలాంటి పాటింపులు ఏమి ఉండవు. అందుకని మళ్ళీ ఆ కామెంట్ పెట్టక తెలక నేను ముందుగానే కామెంట్ అనేది నేను నా సమాధానాన్ని అయితే చెప్తున్నాను. ఇంకా మాకు అలాంటి సెంటిమెంట్స్ అలాంటివి ఏమి ఉండవు అబ్బా. అందుకని మేము చికెన్ అయితే చేసుకున్నాము. ఇంకా వినాయకుడిని చూడండి మంచిగా డెకరేషన్ చేశారు. మా చిన్నతనంలో వినాయకుడికి కూడా వెళ్ళాము. అది అనేది నెక్స్ట్ వీడియోలో మేము చిన్నప్పుడు ఎలా వెళ్ళాము, ఎలా చేసుకునే వాళ్ళం ఖచ్చితంగా అయితే కామెంట్ పెడతాను, వీడియో పెడతాను. ఖచ్చితంగా అయితే చూడండి అబ్బా.